में लूटो ఢిల్లీ మే బాంటో అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మూసీ ప్రక్షాళన పేరుతో లూటీ జరుగుతూ ఉంది. మండిపడ్డ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి అంబర్పేటలో పర్యటన. బాధితులకు భరోసా ఇచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలు రేవంత్ పేదల కళలను చిదిమేస్తున్నారు, శిథిలాలలో జీవితాలను వెతుక్కుంటున్నారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఆవేదన అని చెప్పేసి చూస్తున్నారు. గరీబోళ్ళంతా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నారని సీఎం రేవంత్ వాళ్ళ బతుకులను ఆగం చేయాలని చూస్తున్నాడు. అలాగే హైదరాబాద్లో బీఆర్ఎస్కు ఓట్లు వేసిన వారిపై సీఎం పగబట్టాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు పేదలు గరీబోళ్ళు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అంటది? పేదలు మీరు కనీసం మీ 10 ఏళ్ల పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేదు, మీ 10 ఏళ్ల పాలనలో ఇల్లు అడుగు జాగాలు ఇవ్వలేదు, మీ 10 ఏళ్ల పాలనలో ఇల్లు కట్టియలేదు, కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు పంచలేదు. ఈ 10 ఏళ్ల పాటు పేదలకు మీరు చేసింది ఏం లేదనే కదా మిమ్మల్ని గద్దెనెక్కించింది, ప్రజలే మిమ్మల్ని గద్దె దింపింది. ఈరోజు కాంగ్రెస్ని గద్దెనెక్కించింది కూడా పేదలే కదా. పేదల కోసం మీరు ఏం చేసిర్రు? కనీసం ఒక్క రేషన్ కార్డు అన్నా మీరు ఉన్నటువంటి 10 ఏళ్ళలో ఒక్క రేషన్ కార్డు అన్నా మంజూరు చేసిరా? మరి ఈరోజు పేదలకి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి అంటే పేదలందరినీ మీ అకౌంట్లో వేస్తున్నారని ప్రయత్నం చేస్తున్నారా? మీరు చెప్తున్నారండి మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో జరుగుతున్న 1,50,000 కోట్ల స్కామ్కి సంబంధించిన విషయంలో ఎంత తింటారు ఏంది అనేది తప్పకుండా లూటీ జరుగుతుందనే విషయంలో మేము యాక్సెప్ట్ చేస్తాం. 1,50,000 కోట్ల రూపాయలతోనే మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో జరగబోయేటువంటి తతంగం ఏదో అందులో 50,000 కోట్లకు పైగా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి బయట దేశాలకు పోయి తీసుకొస్తున్నటువంటి కంపెనీలతో వాళ్ళు లూటీ చేయబోతున్న అనే విషయంలో మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ పేదలకు సంబంధించిన విషయంలో పేదలు బీఆర్ఎస్ని నమ్ముతారనే విషయం మాత్రం మేము యాక్సెప్ట్ చేయం. పేదలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేం లేదు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పీకిందేం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టింది తప్ప పేదల గురించి ఆలోచించాలనే పరిస్థితి లేదు. నేటికి 300 రోజులు పూర్తయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. 300 రోజులు పూర్తయినా కూడా 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఆయన మంత్రివర్గం కానీ, ఆయన కేంద్ర నాయకులు కానీ, రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వస్తే మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి మాట్లాడారు. కేవలం ఆడవాళ్ళు తిరగడం కోసం ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు తప్ప ఇప్పటి వరకు ఒక్క పథకం మళ్ళా ఆ మహిళలకు ఇస్తామన్నటువంటి డబ్బులు కానీ, వాళ్ళకి ఇస్తామన్నటువంటి స్కూటీలకు సంబంధించిన విషయం కానీ, వాళ్ళకి ఇస్తామన్నట్టు మిగతా హామీల గురించి కానీ ఏ ఒక్కటి మాట్లాడట్లేరు. ఈ రోజుకు 300 రోజులు ఒక్క మంత్రి అయినా ప్రెస్ మీట్ పెట్టి మన 300 రోజుల్లో మేము చేసినటువంటి ఘనకార్యాలు ఇవి అని చెప్పేసి శ్వేతపత్రం విడుదల చేస్తారా అంటే వీళ్ళకి ఆ దమ్ము లేదు. ఎస్, రివర్ ఫ్రంట్ పేరుతో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 1,50,000 కోట్లను క్లియర్గా మూసీలో కలపబోతుందన్న విషయం మేము అర్థం చేసుకుంటున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం పేద ప్రజలకు సంబంధించిన విషయంలో మీరు ఏమీ చేయలేకపోయారు కాబట్టి ఈరోజు పేదల్ని మీరు ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ మీ వైపు తిప్పుకున్నటువంటి ఆ ప్రయత్నం విఫలమైంది తప్ప సఫలం కాదు. రేపటి రోజున కాంగ్రెస్ కూడా ఇట్నే పోతే తప్పకుండా కాంగ్రెస్ పరిస్థితి కూడా అట్నే మారుతుంది. ఈరోజు పేదల ఇల్లు కూలుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రేపటి రోజున హైదరాబాద్లో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పకుండా బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు, ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధి కోసం బీజేపీ చేసిందేం లేదు. వాళ్ళ ఎవరు కిషన్ రెడ్డి ఎంపీగా ఉండి సికింద్రాబాద్ నియోజకవర్గంలో రూపాయి తెచ్చుకున్నది లేదు. ఈరోజు వరదరాజ్యంగా మునిగిపోతున్నటువంటి హైదరాబాద్ మనం చూస్తా ఉన్నాం. హైదరాబాద్ సుందరీకరణ కోసం కేంద్రం నుండి రూపాయి పట్టుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అమ్ముతారు ఇదే బీజేపీ ఎంపీ. ఉన్న హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం అవసరమైతే రేపటి రోజున చార్మినార్ కూడా అమ్ముతారు. అదే సినిమాలో చార్మినార్ అమ్ముతా అంటే మనం నవ్వుతాం. కానీ వీళ్ళు బీజేపీ నాయకుల పరిస్థితి చూసేది అంటే చార్మినార్ను, గోల్కొండ ఫోర్ట్ను కూడా ఎవరికైనా అమ్ముకుంటారు వీళ్ళు. దీనికి మనం మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఆ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నదాన్ని తీసుకుపోయి ఏ అంబానీ కంపెనీకో ఏ అదానీ కంపెనీకో అప్పచెప్తే వాడు ఒక్కో చార్మినార్ చుట్టుపక్కల సెల్ఫీ దిగాలంటే కూడా 100 రూపాయలు ఫీజు పెడతారు. మనం పోయి 100 రూపాయలు కట్టి దిగి రావాల్సి ఉంటుంది. అవసరమైతే మొత్తం గోడలు కడతారు. అంటే బీజేపీ ఎంత దిగజారుతుందనే విషయం అర్థం కావడం కోసం ఈ విషయం చెప్తున్నా.